నాయకుల ఐక్యత మండలం సంబంధించినటువంటి ప్రకృతి వనరులను కానీ మరి వివిధ ప్రజా సమస్యలపైన ఎలాంటి ప్రజా సమక్షంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా మరి యొక్క మండలానికి సంబంధించినటువంటి ప్రకృతి వనరులను అక్రమంగా దౌర్జన్యంగా ఈ యొక్క సరఫరా చేసుకొని సొమ్ము చేసుకోవడానికి సహకరిస్తున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఏ పార్టీ పెద్దలైనా సరే అందరూ కూడా ఈ యొక్క సమస్యను సమీక్షించి మరి మండలంలో ఇబ్బంది పడుతున్నటువంటి అందులో భాగంగా మరి కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు చాలా మరి కొన్ని రోజుల నుంచి ఇక్కడ ధర్నా కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇటు విషయమైనా మరి ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని పై అధికారులకు కానీ ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా మరి ఈ యొక్క పేద రైతులు కానీ మరి గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే రోడ్లు ఉన్నాయో అవి కూడా ఇబ్బందులు దౌర్జన్యం చేయడం ద్వారా మరి అక్కడ ఉన్న రైతులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అందులో భాగంగానే భవిష్యత్తు తరానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ప్రకృతి వనరులను అమ్ముకొని ఇప్పుడే అమ్ముకుంటే రేపు భవిష్యత్తు తరంలో ఏదైనా ఆటంకం వస్తే ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారన్న విషయం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరి అలాగే ఈ యొక్క అక్రమ ఇసుకను తరలించడం ద్వారా అక్కడ ఉన్న రైతులకు బోరుబావులు నీళ్ళు ఎండిపోతుంది, పంటలు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇట్లా ఇష్టానుసారము మీ సొంత స్వార్థాలకు డబ్బుల కోసం చేసుకొని రోడ్లకు అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించుకోవడం వల్ల మీకు కేవలం మీ స్వార్థానికి ఉపయోగపడుతుంది తప్ప ఇలాంటి పేదల రైతులకు కానీ మరి పేద రైతుల బిడ్డలకు కానీ భవిష్యత్తులో ఈ మండల పౌరులకు కానీ ఎంతో అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి ఈ యొక్క అక్రమ ఇసుక ఉందో దాన్ని ఆపి ఆ యొక్క అనుమతులు కూడా ఏదైతే పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో కూడా అక్రమ ఇసుక మీద మరి జరిగినాయి. అలాంటివి కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి మా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పరంగా నన్ను పిలవడం జరిగింది. నేను క్లియర్గా చెప్తున్నాను, మా ప్రభుత్వం కూడా పెద్దలకు మేము తెలియజేస్తాను. ఇలాంటి చర్యకు పాల్పడితే మాత్రం ఎంత పెద్దవారైనా సరే సహించబోనని క్లియర్ కప్తంగా చెప్తూ అలాగే ఈ యొక్క ఇసుకను మాత్రం అక్రమంగా తరలించడం కానీ ఇంత పెద్ద ఎత్తున పర్మిషన్లు ఇవ్వడం కానీ మరి యొక్క అధికారులకు కూడా సూచన ఇస్తున్నాను. అంతర్గతంగా వచ్చి పరిశీలన చేయండి, రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని మరి ఆ గ్రామ పరిస్థితులు తెలుసుకొని ఆ రైతుల సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఇంత పెద్ద ఎత్తున పర్మిషన్లు కానీ ఇవన్నీ చేయండి. ఇక దొంగచాటుగా దౌర్జన్యంగా రైతులపైనకి వాహనాలు పంపిస్తూ రైతులను పిస్టోల్ పెట్టి కాల్స్తాను చంపడం అనేది ఇది ప్రజాస్వామ్యం అనేది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాను. మరి అధికారులు కూడా మరి మండల స్థాయి జిల్లా స్థాయి మరి అందరూ కూడా ఈ యొక్క సమస్య పైన కేంద్రీకరించి వాస్తవాలను తెలుసుకొని ఇటు రైతులకు కూడా న్యాయం చేసి గ్రామానికి కూడా న్యాయం చేసి అలాగే మండలం యొక్క ప్రకృతి వనరులను అక్రమానికి గురి కాకుండా